చేసుడు కాదు. ఇలా ఏదైతే పేద విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు ఒక శాంక్షనింగ్ ఇచ్చినావో అవి ఎవ్రీ ఇయర్ రిలీజ్ కావాలి కదా. ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ఒక అకాడమిక్ ఇయర్ కదా. 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కదా. వాడు పైసలు కట్టండి, ఏదైతే కాలేజీలు పైసలు కట్టండి, సర్టిఫికెట్లు ఇస్తలేరు. ప్రతి కాలేజీలో జరుగుతుంది. ఇది ఉదాహరణ. ఇవాళ ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఉదాహరణ ఇది ఉదాహరణ. దోపిడే. ఎవరు రానియాడు, గేట్లు పెట్టేస్తారు. ఏమన్నా అంటే సెక్యూరిటీ రీజన్స్. ఏముంటాయి సెక్యూరిటీ రీజన్స్? తప్పకుండా ప్రతి కాలేజీ టాప్ 20 కాలేజీలు ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. ఫీజుల దోపిడీ చేస్తున్నాయి, రక్తం తాగుతున్నాయి, సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకుంటున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు. దానికోసం మీరు కొట్లాడమంటారు మమ్మల్ని. మరి మీరేం చేస్తున్నారు? కళాశాలలు ఇదే విషయం పైసలు తీసుకొని పోతున్నారు అనే ఆరోపణ చేస్తే మీకు ఖబర్దారని హెచ్చరిక చేస్తున్నాం. ఫస్ట్ మీరు డొనేషన్ల రూపాన పైసలు తీసుకోకుండ్రి.